ఆయనకి కింది స్థాయి నాయకులతో కూడా సంబంధాలు బాగా ఉండేవి. ఈ రోజుల్లో అలా జిల్లాను మొత్తం కూడా అవగాహన ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీకైనా ఉన్నారా? ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం పెద్దలు అంతా నాకు ఇవ్వమంటున్నారు. సో నేను చెప్తాను, మొత్తం జిల్లాలో సీట్లన్నీ నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వండి, నేను గెలిపించుకొస్తాను అనేటువంటి ఒక నమ్మకం లేదా ఒక మాట ఇస్తున్నారు. కానీ అది అధిష్టానం నమ్మట్ల. ఈ లెక్కన ప్రతి జిల్లాలో కూడా రెండు పార్టీల్లో కూడా గొడవలు ఇంకా పెరగనున్నాయండి. సో అధినాయకులు చేసే అంచనాలకి, కింది వారి ఆలోచనలకి, కింది వారి నమ్మకాలకి ఎక్కడా కూడా పొంతన కుదరనటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయం రేపు ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్ళబోతున్నటువంటిది. సో అవగాహన అనేటువంటిది లేని వారి దగ్గర నుంచి, సరైనటువంటి సమాచారం సేకరించలేని వారి నుంచి సమాచారం సేకరించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నటువంటి అనేక సంవత్సరాల అనుభవం ఉన్న నేతలను చూస్తుంటే కొంచెం జాలిపడాల్సి వస్తుంది. సో దాని ఫలితం రేపు అనుభవించబోతున్నారు. ఇప్పుడే మొదలయ్యాయి, మొదలయ్యాయి కూడా. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు?